హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి రాబోయేటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు గాను మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఫుల్ కోర్స్ని కేవలము రూ. 399కి అందజేస్తున్నామండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుందండి. 1 ఇయర్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ని అయితే మీకు అందజేస్తున్నాము. సో పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ఆఫర్ అయితే ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా యాప్ లింక్ అని కామెంట్ పెట్టండి, మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ముందుగా యాప్ డౌన్లోడ్ చేయండి. మన యాప్ పేరు ఆర్కే ట్యుటోరియల్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. ముందుగా డెమో చూడండి ఫ్రెండ్స్. డెమో క్లాసెస్ చాలా ఉన్నాయి. డెమో చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చాలామంది మన క్లాసెస్లో మరి ఫ్యాకల్టీగా ఉంటారండి. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ 2 తెలుగు రాష్ట్రాలలో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మన క్లాసులు చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఉద్యోగమే మీ లక్ష్యం అయితే ఖచ్చితంగా మన కోర్స్ తీసుకోండి, యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు విడుదల చేసినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు, అంతేకాకుండా డ్రైవర్ కావచ్చు, జైల్ వార్డెన్ కావచ్చు, సో ఫైర్ ఉద్యోగాలు కావచ్చు, అన్నిటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు విడుదలయ్యాయండి. వాటికి మోడల్ పేపర్స్ అయితే మనము చూస్తున్నాము. సో ఖచ్చితంగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అప్ టు ఎగ్జామ్ వరకు ఈ సిరీస్ అనేది కొనసాగుతుంది. ఓకేనా? ఇప్పటికే మన యాప్లో చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే పర్చేజ్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది స్టూడెంట్స్ నుండి. ప్రారంభ ఆఫర్లో భాగంగా కోర్స్ని జస్ట్ రూ. 399కి అందజేస్తున్నామండి, 1 ఇయర్ వ్యాలిడిటీతో. కాబట్టి మీకు ప్రిలిమ్స్కి, మెయిన్స్కి రెండింటికి యూస్ఫుల్గా ఉంటుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మన యాప్ పేరు ఆర్కే ట్యుటోరియల్ అండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, సో ఈరోజు మనము పాలిటిక్స్ సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల్ని మోడల్ పేపర్ 2లో చూద్దాం. ఓకే, భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు? హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఎవరండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ముసాయిదా కమిటీ ఆగస్టు 29, 1947న ఏర్పాటైంది. దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షత వహించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ భాగం ప్రాథమిక హక్కులతో వ్యవహరిస్తుంది? విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఫండమెంటల్ రైట్స్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, భాగం 3, మూడవ భాగం అండి. భారత రాజ్యాంగంలోని 3వ భాగం ఆర్టికల్ 12 నుండి 35 వరకు ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తుంది. నెక్స్ట్ వన్, రాష్ట్రపతిని అభిశంసించే విధానం ఏ ఆర్టికల్లో ఉంది? The procedure for the impeachment of the president is given in which article? ఆప్షన్ బి అండి, ఆర్టికల్ 61. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు రాష్ట్రపతిని తొలగించే అభిశంసన తీర్మానం గురించి ఆర్టికల్ 61 వివరిస్తుంది. నెక్స్ట్, భారత రాష్ట్రపతి కావడానికి ఉండాల్సిన కనీస వయస్సు ఎంత? వాట్ ఈస్ ద మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఎన్ని సంవత్సరాలండి? ఆప్షన్ సి, 35 సంవత్సరాలకు తగ్గకుండా ఉండాలి. రాష్ట్రపతి లేదా గవర్నర్ పదవి చేపట్టడానికి కనీసం 35 సంవత్సరాల వయసు నుండి ఉండాలి. నెక్స్ట్ వన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఆర్టికల్ను రాజ్యాంగానికి ఆత్మ మరియు హృదయం అని వర్ణించారు? విచ్ ఆర్టికల్ వాజ్ డిస్క్రైబ్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యాజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆర్టికల్ 32. రాజ్యాంగ పరిహారపు హక్కును తెలిపే ఆర్టికల్ 32ను అంబేద్కర్ గారు రాజ్యాంగానికి ఆత్మగా వర్ణించడం జరిగింది. ఎందుకంటే దీంట్లో మరి సుప్రీంకోర్టుకు 32వ ఆర్టికల్ ప్రకారము రిట్లు జారీ చేసే అవకాశం ఉంటుంది. 226 ప్రకారం హైకోర్టుకు రిట్లు జారీ చేసే అధికారము ఉంటుంది. ఓకే, ఇంపార్టెంట్. భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? How many schedules are there in the Indian Constitution currently? ఎన్నండి? 12 షెడ్యూల్స్ ఉన్నాయండి. ఎన్నండి? 12.
రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్స్ ఉండేవి. ప్రస్తుతం అవి 12కు పెరిగాయి. నెక్స్ట్ వన్ ఉమ్మడి జాబితా. ఉమ్మడి జాబితా భావనను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? ద కాన్సెప్ట్ ఆఫ్ ది కాన్కరెంట్ లిస్ట్ ఈజ్ బారోడ్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ విచ్ కంట్రీ? ఆప్షన్ బి అండి, ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి తీసుకున్నాము. ఉమ్మడి జాబితా మరియు ఉభయ సభల సంయుక్త సమావేశం అనే భావనను ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నారు. నెక్స్ట్ వన్, మొదటి రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో జరిగింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఫస్ట్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ మేడ్? ఆప్షన్ బి అండి, 1951లో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ అయితే జరిగిందండి. ఓకేనా? ఇది దేనికి సంబంధించింది అంటే భూ సంస్కరణలకు రక్షణ కల్పించేందుకు 1951లో 9వ షెడ్యూల్ను చేరుస్తూ మొదటి సవరణ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, అంటరానితనం నిషేధాన్ని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? విచ్ ఆర్టికల్ అబాలిషెస్ అన్టచబిలిటీ? ఆప్షన్స్ అండ్ ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధిస్తున్నట్లుగా భారత రాజ్యాంగంలోని 3వ భాగం ప్రాథమిక హక్కుల్లో మెన్షన్ చేయబడి ఉంది మనకి. ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధించి దాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తుంది. నెక్స్ట్, పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించిన సవరణ ఇది? విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గేవ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు ద పంచాయతీరాజ్ సిస్టమ్? ఆప్షన్ సి అండి, 73వ రాజ్యాంగ సవరణ. 1992లో చేసిన 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామీణ స్థానిక సంస్థలకు అంటే పంచాయతీరాజ్ సంస్థలకు చట్టబద్ధత కల్పించడం జరిగిందండి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? హూ ప్రిసైడ్స్ ఓవర్ ద జాయింట్ అసెట్టింగ్ ఆఫ్ ది 2 houses ఆఫ్ ది పార్లమెంట్? ఆప్షన్స్ అండి, లోక్సభ స్పీకర్. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటుకు పిలుపునిచ్చేది రాష్ట్రపతి గారు, కానీ దానికి అధ్యక్షత వహించేవారు ఎవరండి? స్పీకర్, లోక్సభ స్పీకర్. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు, కానీ దానికి లోక్సభ స్పీకర్ బాధ్యత వహిస్తారు. నెక్స్ట్ వన్, ఆదేశిక సూత్రాలను ఏ దేశం నుండి తీసుకున్నాం? ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ ఆర్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఆదేశిక సూత్రాలు ఎక్కంచండి, ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగిందండి. ఎక్కంచండి, ఐర్లాండ్. రాజ్యాంగంలోని 4వ భాగంలో ఉన్న ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, విద్యా హక్కు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ క్రింద చేర్చబడింది? ద రైట్ టు ఎడ్యుకేషన్ వాజ్ యాడెడ్ అండర్ విచ్ ఆర్టికల్? ఆప్షన్ ఏ 21A. ఓకే, ప్రాథమిక హక్కుల్లోని 21A ఆర్టికల్లో పొందుపరచబడింది. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుంచి 14 ఏళ్ల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా మార్చడం జరిగింది. దేనండి? ఉచిత నిర్బంధ విద్యను 6 నుంచి 14 ఏళ్ల వయసు గల పిల్లలకి. నెక్స్ట్ వన్, రాజ్యసభ సభ్యుని యొక్క పదవీ కాలం ఎంత? వాట్ ఈజ్ ద టర్మ్ ఆఫ్ ఏ మెంబర్ ఆఫ్ ది రాజ్యసభ? ఆప్షన్స్ అండి, 6 సంవత్సరాలు. ఎంత అండి? 6 సంవత్సరాలు. రాజ్యసభ ఒక శాశ్వత సభ, కానీ దాని సభ్యుల పదవీ కాలము 6 సంవత్సరాలు. ప్రతి 2 ఏళ్లకోసారి 1/3 వంతు సభ్యులు పదవి విరమణ చేయడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఒక బిల్లు ద్రవ్య బిల్లా కాదా అని ఎవరు నిర్ణయిస్తారు? హూ డిసైడ్స్ వెదర్ ఏ బిల్ ఈజ్ ఏ మనీ బిల్ ఆర్ నాట్? ఎవరండి? ఆప్షన్ సి, లోక్సభ స్పీకర్ నిర్ణయిస్తారు. ఒక బిల్లు మనీ బిల్లా కాదా అనే అంతిమ నిర్ణయాధికారం లోక్సభ స్పీకర్కే ఉంటుంది. నెక్స్ట్ వన్, రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారు? హూ అపాయింట్స్ ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్? ఆప్షన్ డి అండి, రాష్ట్రపతి. ఆర్టికల్ 155 ప్రకారం రాష్ట్ర గవర్నర్ను కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవి కాలం ఎంత? వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్? ఎంత ఉంటుందండి?
ఆన్సర్ ఆప్షన్ బి అండి. 6 ఏళ్ళు లేదా 65 ఏళ్ళు వచ్చే వరకు ఉంటారండి. ఓకేనా, చూద్దాం. కేంద్ర ఎన్నికల కమిషనర్ల పదవీ కాలము 6 సంవత్సరాలు లేదా వారికి 65 ఏళ్ల వయసు వచ్చే వరకు ఏది ముందైతే అది అమల్లోకి వస్తుంది. నెక్స్ట్, చట్టం ముందు అందరూ సమానులే అని తెలిపే ఆర్టికల్ ఏది? విచ్ ఆర్టికల్ గ్యారంటీస్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా? ఆప్షన్ ఏ అండి, ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వాన్ని, చట్టం ద్వారా సమాన రక్షణను అందిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అక్రమంగా నిర్బంధించిన వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచాలని జారీ చేసే రిట్ ఏది? విచ్ రిట్ ఈజ్ ఇష్యూడ్ టు బ్రింగ్ ఎ పర్సన్ లీగల్లీ డిటైన్డ్ బిఫోర్ ఎ కోర్ట్? ఏంటండి అది? ఆప్షన్ బి, హెబియస్ కార్పస్ రిట్. ఓకే, చూద్దాం. హెబియస్ కార్పస్ అనగా శరీరాన్ని జతపరచడం లేదా అరెస్టు చట్టబద్ధమైనదా కాదా అని కోర్టు పరిశీలించేటువంటి రిట్టే హెబియస్ కార్పస్ రిట్. నెక్స్ట్, స్వతంత్ర భారతదేశంలో తొలి సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? వెన్ వర్ ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ హెల్డ్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా? ఆప్షన్ సి, 1951, 52లో. చూద్దాం. జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించిన ఆర్టికల్ ఏది? విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ అ నేషనల్ ఎమర్జెన్సీ? ఏ ఆర్టికల్ తెలుపుతుందండి నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆర్టికల్ 352. వివరాలు చూద్దాం. యుద్ధం, విదేశీ దురాక్రమణ లేదా సాయుధ తిరుగుబాటు సమయాల్లో ఆర్టికల్ 352 క్రింద జాతీయ ఎమర్జెన్సీ విధిస్తారు. నెక్స్ట్ వన్, భారత రాష్ట్రపతి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు? హూ అడ్మినిస్టర్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఎవరండి? ఆప్షన్ బి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ వన్, భారత రాష్ట్రపతి చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన గైర్హాజరీలో అందుబాటులో ఉన్న సీనియర్ న్యాయమూర్తి ప్రమాణ స్వీకారము చేయిస్తారు. నెక్స్ట్ వన్, రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? హూ ఇస్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ? ఆప్షన్ బి అండి, ఉపరాష్ట్రపతి. ఎవరు? ఉపరాష్ట్రపతి. భారత ఉపరాష్ట్రపతి తన హోదా రీత్యా రాజ్యసభకు చైర్మన్గా ఉంటారు. నెక్స్ట్ వన్, లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ ది లోక్సభ? ఆప్షన్ బి అండి, 552. రాజ్యాంగం ప్రకారం లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య 552. రాష్ట్రాల నుంచి 530, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 20, ఆంగ్లో ఇండియన్లు 2. ఇది ప్రస్తుతం అయితే రద్దయింది, ఆంగ్లో ఇండియన్లు. ఓకేనా, ఇంపార్టెంట్. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నియామకం గురించి ఏ ఆర్టికల్ వివరిస్తుంది? విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ది కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కాగ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకేనా, ఆర్టికల్ 148 వివరిస్తుంది. చూద్దాం. ఆర్టికల్ 148 ప్రకారం భారతదేశానికి ఒక కాగ్ ఉంటారు. ఆయన్ను రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్ వన్, ఆస్తి హక్కు ప్రస్తుతం ఏ జాబితాలో ఉంది? వాట్ ఈస్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ ది రైట్ టు ప్రాపర్టీ? ఆప్షన్ బి అండి, చట్టబద్ధమైన హక్కు. చూద్దాం. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి ఆర్టికల్ 300A క్రింద చట్టబద్ధమైన హక్కుగా మార్చడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశికను ఏ సవరణ ద్వారా సవరించారు? ద ప్రియాంబుల్ వాజ్ అమెండెడ్ బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? ఆప్షన్ బి అండి, 42వ సవరణ. 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే 3 పదాలను చేర్చడము జరిగింది. నెక్స్ట్, ప్రాథమిక విధులను రాజ్యాంగంలో ఏ కమిటీ సిఫారసుల మేరకు చేర్చారు? ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ విచ్ కమిటీ? ఆప్షన్ బి అండి, స్వరణ్ సింగ్ కమిటీ. ఏంటది? స్వరణ్ సింగ్ కమిటీ. స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా
భాగం 4A ఆర్టికల్ 51A క్రింద ప్రాథమిక విధులను చేర్చడము జరిగింది. నెక్స్ట్, మరణశిక్షను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది? హూ హ్యాస్ ద పవర్ టు పర్డన్ ఏ డెత్ సెంటెన్స్? ఎవరికి ఉంటుందండి? భారత రాష్ట్రపతి గారికి ఉంటుంది. ఆర్టికల్ 72 ప్రకారం కోర్టు విధించిన మరణశిక్షను క్షమించే అధికారం కేవలం భారత రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వన్, స్వతంత్ర భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? ఎవరండి? ఆప్షన్ బి, న్యాయశాఖ మంత్రి డాక్టర్ అంబేద్కర్ గారు. చూద్దాం. 1947లో ఏర్పడిన నెహ్రూ తొలి క్యాబినెట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఉమ్మడి పౌర స్మృతి గురించి తెలిపే ఆర్టికల్ ఏది? విచ్ ఆర్టికల్ డైరెక్ట్ ద స్టేట్ టు సెక్యూర్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్? ఆప్షన్ బి అండి, ఆర్టికల్ 44. ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 44 దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఒకే చట్టము తీసుకురావాలని సూచిస్తుంది. నెక్స్ట్ వన్, లోక్సభ సభ్యుడు కావడానికి కనీస వయస్సు ఎంత? వాట్ ఈస్ ద మినిమం ఏజ్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ లోక్సభ? ఎంతండి? 25 సంవత్సరాలు. ఓకే. లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభ ఎమ్మెల్యే సభ్యుడు కావడానికి కనీస వయసు 21 సంవత్సరాలు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి కదండి, స్థానిక సంస్థల ఎన్నికలకు కేవలం 21 ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంను ఏ షెడ్యూల్లో ఉంది? ద యాంటీ డిఫెక్షన్ లా ఈజ్ మెన్షన్డ్ ఇన్ విచ్ షెడ్యూల్? ఆప్షన్స్ అండి, 10వ షెడ్యూల్. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ను చేర్చి పార్టీ ఫిరాయింపులను నిషేధించడము జరిగింది. నెక్స్ట్ వన్, న్యాయ సమీక్ష అనే భావనను ఏ రాజ్యాంగం నుండి స్వీకరించారు? ద కాన్సెప్ట్ ఆఫ్ అ జ్యుడిషియల్ రివ్యూ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్. ఎక్కడి నుంచి తీసుకున్నామండి న్యాయ సమీక్ష అనేటువంటి భావనను? ఆప్షన్ బి, అమెరికా రాజ్యాంగం నుండి తీసుకున్నాం. న్యాయ సమీక్ష ప్రాథమిక హక్కులు మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు విధానమును అమెరికా నుంచి తీసుకోవడము జరిగింది. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వ అత్యున్నత న్యాయ సలహాదారు ఎవరు? హూ ఈజ్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఎవరండి? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 76 ప్రకారం అటార్నీ జనరల్ దేశ అత్యున్నత న్యాయాధికారిగా కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాలు అందిస్తారు. నెక్స్ట్ వన్, ఆర్థిక సంఘం ఏర్పాటుకు సంబంధించిన ఆర్టికల్ ఏది? విచ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్? ఆప్షన్ ఏ, ఆర్టికల్ 280. కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీకి సిఫారసులు చేయడానికి రాష్ట్రపతి ప్రతి 5 ఏళ్లకోసారి ఆర్టికల్ 280 క్రింద ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఏ ఆర్టికల్ క్రింద విధిస్తారు? అండర్ విచ్ ఆర్టికల్ ఈజ్ ద ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్డ్ ఇన్ ఏ స్టేట్? ఆప్షన్ బి అండి, ఆర్టికల్ 356. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు గవర్నర్ నివేదిక ఆధారంగా రాష్ట్రపతి ఆర్టికల్ 356 క్రింద దీన్ని విధించడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ విచ్ ఇయర్? ఆన్సర్ ఆప్షన్ సి, 2005. పౌరులకు ప్రభుత్వ సమాచారాన్ని పొందే హక్కును కల్పిస్తూ అక్టోబర్ 12, 2005న ఆర్టీఐ చట్టం అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ వన్, కార్యనిర్వాహక వర్గం నుంచి న్యాయ వ్యవస్థను వేరు చేయాలని ఏ ఆర్టికల్ సూచిస్తుంది? విచ్ ఆర్టికల్ డైరెక్ట్ ద సపరేషన్ ఆఫ్ ది జ్యుడిషియరీ ఫ్రమ్ ది ఎగ్జిక్యూటివ్? ఆప్షన్ బి అండి, ఆర్టికల్ 50. ఇది ఒక ఆదేశిక సూత్రం. ఆర్టికల్ 50 ప్రకారం ప్రభుత్వ యంత్రాంగంలో ఈ 2 వేరువేరుగా ఉండాలి. నెక్స్ట్, భారత రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలు ఏ షెడ్యూల్లో ఉన్నాయి? ద ఆఫీషియల్ లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆర్ లిస్టెడ్ ఇన్ విచ్ షెడ్యూల్? ఆప్షన్స్ అండి, 8th షెడ్యూల్లో ఉన్నాయి. 8వ షెడ్యూల్లో 22 అధికారిక భాషలను గుర్తించారు. ప్రారంభంలో 14 భాషలు మాత్రమే ఉండేవి.
మిగతావి కొత్తగా యాడ్ చేయడం జరిగింది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ 2. సో ఇదే విధంగా మనము అప్ టు ఎగ్జామ్ వరకు కూడా ఈ యొక్క సిరీస్ని కొనసాగిద్దాం. ఓకేనా? ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఉండాలండి. మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.